ఒక 'లిటిల్ హార్ట్స్', ఒక 96 మళ్ళొచ్చేసి ఒక 'ప్రేమలు' ఇలాంటి సినిమాలు చాలా అరుదుగొస్తాయి. యాక్చువల్‌గా నేను ఈ సినిమాకెళ్ళే ముందు అసలు ఈ సినిమాకెళ్ళాలా వద్దా? సినిమాకెళ్ళాలా వద్దా? ఈ సినిమాతో పాటు ఇంకో సినిమా వచ్చింది. ఆ సినిమాకెళ్దామా? ఈ సినిమాకెళ్దామా? అని చాలా ఆలోచించాను. బట్ సినిమాకెళ్ళినందుకు నాకు ఏ రిగ్రెట్ లేదు. ఇంకా నేను చాలా హ్యాపీగున్నాను. అమ్మో! ఒక మంచి సినిమా చూసొచ్చానే అని. సో, సినిమా పేరొచ్చేసి 'విత్ లవ్'. చాలా లైట్ హార్టెడ్ సినిమా. ఇదొక తమిళ్ సినిమా. బట్ తెలుగులో డబ్బింగ్ అయ్యి ఉంది. అండ్ సినిమా వచ్చేసి ఒకటే ఒక మాట చెప్తాను. మీ దగ్గరున్న థియేటర్స్‌లో గనక ఈ సినిమా ఉంటే, మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నా, మీ దగ్గరికి గనక ఈ వీడియో వస్తే, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకొని మీ దగ్గరున్న థియేటర్స్‌లో ఈ సినిమా 'విత్ లవ్' అనే సినిమా ఉంటే గనక గో వాచ్ ఇట్. అసలు అన్‌డౌటెడ్‌లీ మీరు ఈ సినిమా చూసేయొచ్చు. అంటే ఈ సినిమా ఫ్రెండ్స్‌తో పాటెళ్ళండి. ఇంకా చాలా ఎంజాయ్ జేస్తారు. ఆ కామెడీ గాని, ఆ లవ్ ట్రాక్ గాని, ఆ కాన్సెప్ట్ గాని చాలా అంటే చాలా బావుంది. సినిమా వచ్చేసి చాలా హిలేరియస్‌గా ఉంటది. ఫన్ ఉంటది. ఎమోషన్స్ ఉంటాయి. అండ్ ఒక క్యూట్ లవ్ స్టోరీ అంటే స్కూల్ లవ్ స్టోరీ అండ్ పెద్దయ్యాక ఆహ్, ఆ ఏజ్‌లో హ్యాండిల్ చేసే మెచ్యూరిటీ చాలా సీన్స్ చాలా సెటిల్డ్‌గున్నాయి. సినిమా వచ్చేసి మాత్రం హిలేరియస్‌గుంది. ఈ సినిమాకి నెగెటివ్స్ నేను చెప్పడానికి ఏమీ లేదు. ఓన్లీ పాజిటివ్స్ ఉన్నాయి నాకైతే ఈ సినిమాకి. సినిమా వచ్చేసి చాలా బావుంది. సో, నేనైతే ఒకటే మాట చెప్తాను. గో వాచ్ ఎట్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. నాకైతే కొత్త క్రష్ అప్‌డేట్ అయ్యారు. ఈ సినిమాలో హీరోయిన్ ఉంటది చారీ. అస్సల ఎంత హోమ్లీగుంటారో హీరోయిన్ గారు మాత్రం. అద్భుతం. ప్రతి క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా అద్భుతంగుంటది. అంటే ఫన్ జనరేట్ చేస్తది. ప్రతి క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ వస్తది. మన స్కూలింగ్ డేస్ ఏంటంటే మనం గుర్తు తెచ్చుకుంటాము. సో, అలాంటి సినిమాలు చాలా అరుదుగొస్తాయి. చాలా లైట్ హార్టెడ్ సినిమా. ఎళ్లి 2 గంటలు, 2:30 గంటలు నవ్వుకొని ఆనందంగా బయటికి రావచ్చు. బయటికొచ్చాక ఏంటంటే మనకు గూడా మన స్కూల్ ఫ్రెండ్స్‌ని కలవాలనిపిస్తది. అలాంటి సినిమా ఇది. సో, నేను మీకు 96తో కంపేర్ చేశానంటే అర్థం చేసుకోండి. సినిమా వచ్చేసి హిల్లేరియస్‌గుంది. మీకు ఖచ్చితంగా నచ్చిద్ది. అది నా గ్యారంటీ. అంటే మంచి సినిమా గురించి చెప్పాలని అంతే తప్పించి, ఈ సినిమా చాలా బావుంది. సో, నా గ్యారంటీ మీరస్సలు డిసప్పాయింటెడ్ ఒకవేళ మీరు ఈ వీడియో గనక చూసెళ్తే మీరసలు డిసప్పాయింట్ అవ్వరు. సినిమా అయితే చాలా బావుంది. చాలా అంటే చాలా బావుంది. సో, ఇది నా హానెస్ట్ రివ్యూ ఆన్ 'విత్ లవ్' సినిమా అయితే చాలా బావుంది. అండ్ ఇలాంటి మంచి రివ్యూస్ కోసం మన పేజ్‌ని, మన ఛానెల్‌ని ఫాలో అయ్యి, సబ్స్క్రైబ్ అయ్యి ఉంచుకోండి.